జబర్దస్త్ కామెడీ షో 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ స్పెషల్ ఈవెంట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఇందుకు సంబంధించిన 2 ఎపిసోడ్లు టెలికాస్ట్ అయ్యాయి. మరో 2 ఎపిసోడ్స్ ఆగస్టు 8, 9 తేదీల్లో ప్రసారం కానున్నాయి. ఇక ఈ ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమోను తాజాగా వదిలారు. ఇందులో హైపర్ ఆది సుడిగాలి సుధీర్పై చేసిన కామెంట్లు వివాదాస్పదంగా ఉన్నాయి. సరే, ఈ ప్రోమోపై లుక్కేద్దాం రండి. జబర్దస్త్ వెనకటి రోజులు వచ్చాయి అనిపించేలా గ్రాండ్గా 12 ఏళ్ల వేడుక నిర్వహించింది మల్లెమాల. ఈ ఈవెంట్ని ఎపిసోడ్గా టెలికాస్ట్ చేస్తుంది. ఇప్పటికే 2 ఎపిసోడ్లు ఆగస్టు 1, 2 తేదీలో ప్రసారం చేశారు. మరో 2 ఎపిసోడ్లకు సంబంధించిన ప్రోమోను తాజాగా వచ్చింది. ఆగస్టు 8, 9న ఈ ఎపిసోడ్లు టెలికాస్ట్ కాబోతున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రోమో ఆకట్టుకుంటుంది. హైపర్ ఆది తనను జబర్దస్త్కు పరిచయం చేసిన అదిరే అభి కాళ్ళు గడిగి సత్కారం చేశాడు. దీనికి అభి ఎమోషనల్ అవుతూ ఆది గురించి కామెంట్లు చేశాడు. నువ్వు ఏం సాధించావు లైఫ్లో అంటే ఆది నా శిష్యుడు అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంటుంది. జబర్దస్త్ వల్ల చాలామందికి గుర్తింపు వచ్చింది. నాకు ఎప్పుడైనా గర్వంగా చెప్పుకునే సందర్భం ఏంటంటే, ఒకసారి మా అమ్మ నాన్నని నేను ఆసుపత్రికి తీసుకెళ్ళా. మా పేరెంట్స్ని చూసి మీరు చాలా అదృష్టవంతులు సార్, మీకు ఇలాంటి కొడుకు ఉన్నందుకు అంటూ అభి కంటతడి పెట్టుకున్నాడు. తర్వాత చలాకీ చంటి గురించి చమ్మక్ చంద్ర కామెడీ చేశాడు. ఇప్పుడు చంటి శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అక్కడికి వస్తే చంటినే వాళ్ళ కాళ్ళు కడుగుతాడు అంటూ చంద్ర అనేసరికి అందరూ నవ్వుకున్నారు. తర్వాత చమ్మక్ చంద్ర టీమ్మేట్స్ అంతా ఆయన కాళ్ళు కడిగి సత్కరించారు. ఈ సందర్భంగా చంద్ర ఎమోషనల్ అయ్యాడు. ధనరాజు, వేణు ఆర్టిస్టులు అయ్యారు. జూనియర్గా మా టీంలో చేరిన తాగుబోతు రమేష్ కూడా ఆర్టిస్ట్ అయ్యాడు. నేను మాత్రం అవ్వట్లే డిసప్పాయింట్లో ఉన్నప్పుడు నాకు జబర్దస్త్ ఛాన్స్ వచ్చింది. ఒక్కటే అనుకున్నా, నా లైఫ్ అండ్ డెత్ ప్రోగ్రామ్ ఇది అని చంద్ర గుర్తు చేసుకున్నాడు. అప్పట్లో సుధీర్ ఒక డైలాగ్ చెప్పేవాడు, నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావో తెలియదు కానీ నువ్వు ఏడిస్తే మాత్రం నేను చచ్చిపోతా అన్నాడు. చచ్చిపోవడం దేవుడెరుగు, కనీసం వచ్చిపోవడం కూడా లేదు అంటూ సుధీర్పై సెటార్లు వేశాడు అది. రష్మి ఎక్కడికైనా షాపింగ్ మాల్కి వెళ్తే సుధీర్ అన్నయ్య ఎక్కడా అని అడుగుతారు. ఆయన ఏదైనా ప్రెస్ మీట్కి వెళ్తే రష్మి వదిన ఎక్కడా అని అడుగుతారు. ఇప్పుడేమైంది, వదిన ఒంటరైంది, వాడేమో ఆడపిల్లలతో పాడుకుంటున్నాడు, చిన్నపిల్లలతో ఆడుకుంటున్నాడు అంటూ సుధీర్ చేస్తున్న ఫ్యామిలీ స్టార్స్, డ్రామా జూనియర్ షోలపై ఆది సెటార్లు వేశాడు.